హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే నేను ఆల్రెడీ నా వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సరే, ఇది కూడా కొద్దిగా పెట్టానండి. నేను దాంతో యాడ్ చేస్తాను అనుకుంటా, నాకు గుర్తుకు లేదు. కానీ ఇంకా అయితే నేను మళ్ళీ ఈ వ్లాగ్ అయితే కొద్దిగా మళ్ళీ పెడుతున్నాను. సో చూడండి, ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ ఒక మెమరీ కదండి లైఫ్లో. కొన్ని మనం మెమరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేనైతే అనుకుంటాను లైఫ్లో. మనం కొన్ని ఒక 4-5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అబ్బా అలా మనకు ఒక మంచి ఎంత బాగుంది అలా అలా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల నేనైతే నాకు ఇలా షూట్ చేయడం అంటే ఈ మెమరీస్ని ఇలా కలెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం అండి నాకైతే. సో అది చూడండి, అందరం ఉన్నామన్నమాట అక్కడ. సో చాలా హ్యాపీగా ఉందండి. మా నాన్నతో ఫోటో అయితే చాలా బాగా వచ్చింది, అందుకే నేను మళ్ళీ పెట్టాను అనమాట. మా అమ్మమ్మని చూడండి, మా అమ్మమ్మతో సన్మానం చేస్తారనమాట ఆ ఫోటో అయితే అది. సో అది ఫ్రెండ్స్, ఇంకైతే నేను ఇంకా అయిపోయిందండి. ఇంకంతా భోంచేసామన్నమాట మేము. ఇంకంతా భోంచేసిన తర్వాత అందరం కలిసి కింద మేమందరం కలిసి ఇంక మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సరే, ఇంకా నేను కొన్ని మా నాన్నతో ఫోటో ఇంకా అందరితో తీసుకున్నానండి. కాకపోతే ఇంకా మా అమ్మ కూర్చోన్నారనమాట. వాళ్ళతో ఒక ఫోటో, మా నాన్నతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇంకా అయితే అందరం కలిసి ఆ రోజు చాలా చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేమైతే. ఆ డే అయితే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. సో అది అందరం ఇలా కలిసి ఉండడం అనేది ఇది గాడ్స్ గిఫ్ట్ అండి, నిజంగా అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ మెమరీస్ అన్ని లైఫ్లో ఇప్పుడు ఇలాగే ఉండిపోవాలని నేను ఈ వీడియో అయితే రిటైర్మెంట్ వీడియో కానీ ఈ వీడియో కానీ అలాగే పెట్టానమాట నేను. నెల దాకా నేను తుడుచుకొని వెళ్ళిపోయినాడు ఆయన బోన్ మాకు ఏడ్చి నెలంతా మళ్ళీ వార్త ఉండిపోయినా. నేను పావులు బిడ్డ అంటే పోయినా నన్ను ఒకదాన్ని పోసి ఎక్కించినాడు. మధ్య ఒకదాన్ని ఎక్కించినాడు. కేసీపురం దిగినా దిగేసి అనిపిస్తున్నా తగున ఒకటే తెలుసుకొని ఒకటే అనుకో అమ్మను అట్లా కొత్త ఒకటే వచ్చేది అట్లా చొక్కాను తెస్తుంది. ఉన్నమాట ఉన్నేలా మీ ఆయన తోడుకొని వెళ్ళిపోతుంది. భోజనం 3 నెలలు దాకా 3 నెలలు దాకా ఉన్నది అంటే ఎన్నాయండ మళ్ళీ ఎండాలు ఉంటుంది. 3 నెలలు పడతానే మళ్ళీ అక్కడ ఉంచుకొని వెళ్ళిపోతాడు ఈ కోటకి. అదేలే ఒక నెల ఆడున్నావా, ఇంకా 1 నెల వెళ్ళిపోతుంది అనగా 3 నెలల్లో పడింది. 3 నెలల్లో పడతానే మీ నాయన ఉద్యోగం వచ్చా. నాకు 3 నెలలు. మళ్ళీ మీ నాయన ఉద్యోగానికి పోయినాడు. 1 వారమో ఏమో ఉన్నాడు అంతే. ఉండి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి నేను పిలుచుకొని వచ్చేసాను. అమ్మమ్మ తాత ఆడ ఉన్నామా వారం మళ్ళీ 3 రోజులకి వచ్చేసినాడు తీసుకొని పోవాలి. ట్రైనింగ్ అనిపోయిందమ్మా. అవునవును, కరెక్ట్. ట్రైనింగ్ అయినాక మళ్ళా బుజ్జి పుట్టినాక కదా ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ చేసేసినాక మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంకా మళ్ళీ 1 నెల ఉన్నాము. 20 రోజులు ఉండింటాను. నేను ఉద్యోగం వచ్చేసా. ఆయన వీకోటకు పోయా. నేను నిన్ను వచ్చి పిలుచుకొని వచ్చేస్తుంది. పిలుచుకొని వస్తాను. 1 నెల ఉంది. నెలైంది, 1 వారం కూడా ఉండలా. తీసుకొని మా అమ్మతో కొంచెం ముచ్చట్లు పెట్టానమాట. ఏదైనా చెప్పమమ్మ అంటే మా అమ్మమ్మ నేను పుట్టినప్పుడు అది చెప్తా ఉన్నింది. సో దానివల్ల అది రికార్డ్ చేస్తానండి. ఇంకంతే నైట్ మళ్ళీ నైట్ 1-2 అయిపోయిందండి. మేము మళ్ళీ మాట్లాడుకుంటూ అలా ఉండిపోయామన్నమాట. సో మళ్ళీ పండుకునేస్తాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5కి లేస్తాను. మళ్ళీ బయలుదేరాలి అన్నట్లు. నెక్స్ట్ డే 5 o'clockకి బయలుదేరేసి 5 అంటే 5కి లేసి ఇంక రెడీ అయ్యి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ మాకైతే ఇంకా 2 days ముందే లీవ్లు అన్నీ పోయాయి. అప్పుడు వెళ్ళినాం కదండి, అప్పుడు 2 days కాలేజీకి వెళ్ళలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ రోజు లేదు. సో ఇంకా ఈ రోజున కాలేజీకి పంపిస్తాము అన్నట్లు ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాం. కానీ అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ పంపించాను జమీమాని అయితే.
అదే అండి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము. ఇంకా సేమ్ రిపీట్ అయిందండి మా అదే వచ్చేటప్పుడు శామ్‌తో వచ్చినాం. మళ్ళీ రిటర్న్‌లో అయితే ఇంకా తిరుపతి వరకు మళ్ళీ జోతో రిటర్న్ అయ్యామన్నమాట. తిరుపతి నుంచి పుత్తూరుకి. సో అదండి. అది ఫ్రెండ్స్ ఇంకా జోక్ అయితే చెప్తాను చిన్నగా వెళ్ళు అనేసి. ఇంకైతే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. వన్ డే అన్నా ఉండాల్సిందే అంటా ఉన్నారనమాట అందరూ. ఇంకా టైం లేదండి ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ 13th అంటే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలన్నమాట మేము మళ్ళీ మానపల్లికి. సో మళ్ళీ రావాలి కదా అన్నట్లు మళ్ళీ ఇంకా ఆ రోజు మళ్ళీ జమ్మకు వన్ డే ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ 2 days అనుకుంటాం మళ్ళీ లీవ్ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడైతే అందరం కలిసి వెళ్తామండి. ఫ్యామిలీతో అయితే వెళ్తాం. అప్పుడైతే మా ఆయన అయితే లీవ్ పెట్టాడు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇంక మదనపల్లికి వెళ్ళి వచ్చిన వ్లాగ్ అనమాట ఇది. సో అలా వచ్చేసామన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.